హాయ్ హలో ఆదాబ్. దేశవ్యాప్తంగా సుమారు 81 కోట్ల మంది రేషన్ కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రేషన్ పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు, నకిలీ కార్డులకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే సార్థక్ పీడీఎస్ స్కీమ్. ఈ పథకం కోసం కేంద్రం ఏకంగా 25,530 కోట్లు కేటాయించింది. అసలు ఈ పథకం ఏంటి? సామాన్యులకు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు అయితే మీకు అందుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా అసలు సార్థక్ పీడిఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీని పూర్తి పేరు స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండిలింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్. కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్. అంటే గతంలో ఉన్న 2 పెద్ద పథకాలను, అంటే రవాణా సహాయం కానీ లేదంటే స్మార్ట్ పీడిఎస్ డిజిటల్ సంస్కరణలను కలిపి దీనిని తీసుకొచ్చారు. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు కాబోతుంది. అంటే 2026 నుండి 2031 వరకు అన్నమాట. ఈ పథకంలో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటో తెలుసా? అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అవును, ఇకపై రేషన్ బియ్యం కానీ, గోధుమలు కానీ పక్కదారి పట్టడానికి వీలు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్ మరియు బ్లాక్ చైన్ సాంకేతికతను వాడుతూ ఉన్నారు. గోదాముల నుండి చౌకధరల దుకాణాల వరకు ధాన్యం ఎలా వెళ్తోంది అనేది రియల్ టైంలో, అంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిఘా పెడతారన్నమాట. జీపీఎస్ ద్వారా లారీలను ట్రాక్ చేస్తారు. దీనివల్ల డీలర్లు కానీ, మధ్యవర్తులు కానీ రేషన్ వస్తువులను బ్లాక్ మార్కెట్కి తరలించడం అస్సలు సాధ్యం కాదు. చాలా మందికి వేలిముద్రలు పడక రేషన్ ఆగిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా బయోమెట్రిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఉన్నారు. అవసరమైతే మల్టీ మోడల్ అథెంటికేషన్ అంటే ఫింగర్ ప్రింట్ తో పాటు కంటిపాప స్కాన్ కూడా తీసుకురానున్నారు. దీనివల్ల నకిలీ కార్డులు పూర్తిగా తొలగిపోతాయి. కేవలం నిజమైన పేదలకు మాత్రమే రేషన్ అందుతుంది. అంతేకాదు, రేషన్ కార్డుల నిర్వహణ, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను కూడా చాలా సింపుల్ గా చేయబోతూ ఉన్నారు. కేంద్రమే రవాణా ఖర్చులు, డీలర్ల మార్జిన్ భరిస్తుండడంతో రాష్ట్రాలపై కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. దీనివల్ల డీలర్లు కూడా సక్రమంగా రేషన్ పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఇక చివరగా చెప్పాలంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా ఇప్పటికే దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం ఉంది. ఇప్పుడు ఈ సార్థక్ పీడిఎస్ తో పాటు రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారబోతుంది. డిజిటల్ సిస్టమ్ ద్వారా పేదలకు క్వాలిటీ ఉన్న ఆహార ధాన్యాలు కరెక్ట్ టైంకి అందుతాయి. మరి కేంద్రం తీసుకొస్తున్న ఈ డిజిటల్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.